థింగ్ ఏంటంటే లోన్లీనెస్. ఈ లోన్లీనెస్ వల్లే చాలా మందికి హార్ట్ అటాక్స్ వచ్చి షుగర్ లెవెల్స్ పెరిగిపోయి చనిపోతున్నారు. ఎంతో ఏజ్ లో ఉన్న వాళ్ళు కాదు, 16 to 25 మధ్యలో ఉన్న వాళ్ళే 40% హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోతున్నారు. మినిమం అంటే మినిమం 40% మన ఫ్రెండ్స్ లో ఉన్నారు, మన ఫ్యామిలీ మెంబర్స్ లో ఉన్నారు. మరి 60+ వాళ్ళు కూడా కాదు, వాళ్ళలో ఓన్లీ 29% హార్ట్ అటాక్స్ చనిపోతున్నారు. మరి ఇప్పుడు ఏజ్ తో సంబంధం లేకుండా అందరూ హార్ట్ అటాక్స్ అవి ఇవి అని మనమేమనుకుంటాం, కరోనా వ్యాక్సిన్ అని, మనం తీసుకునే ఫుడ్ ఆయిల్స్ అని. అఫ్కోర్స్ అవి కూడా రీజన్ అయ్యి ఉండొచ్చు, బట్ ఈ లోన్లీనెస్ కూడా చాలా పెద్ద రీజన్ అవుతుంది. అందరూ ప్రైవసీ ప్రైవసీ అని కాలేజీ నుంచి వర్క్ నుంచి రాగానే తలుపులు వేసుకొని ఇంకా మొబైల్స్ లోనే మునిగిపోతుంటారు అనమాట. మొబైల్స్ లోనే ఎంటర్టైన్మెంట్, మొబైల్స్ లోనే గేమ్స్. సో మొబైల్స్ కి అడిక్ట్ అయిపోతున్నారు 24 hours. సో ఈ లోన్లీనెస్ అనేది కొంచెం తగ్గించుకోవాలి. మనుషులతో కలవడం, మనుషులతో ఆటలాడడం, వెళ్ళి బయట గేమ్స్ ఆటలాడుకోవడం. సో ఇలా మనుషులతో కలవడం నేర్చుకోవాలి. పెద్దవాళ్ళకి మరి తక్కువ పర్సెంటేజే ఉన్నారు, 29 ఉన్నారు చూడండి. ఎందుకంటే వాళ్ళు అలా వాకింగ్కి వెళ్ళినప్పుడు చెట్టు కింద కూర్చొని అలా నలుగురితో కలిసి నవ్వడం, మాట్లాడడం వాళ్ళు చేస్తున్నారు. సో ఈ యూత్ కానీ ఈ 25 బిలో ఉన్న వాళ్ళు ఇంకా కరోనా టైం నుంచి ప్రైవసీ అను, అందరూ దగ్గరగా ఉండకూడదు, మాట్లాడకూడదు, అది అట్లనే అలవాటు అయిపోయి ఇంకా ఏ రేంజ్ లో చూడండి. ఎవరో చెప్పడం కాదు, ఇది నేను చెప్పడం కాదు, WHO రిపోర్ట్స్ లోనే చూడండి. WHO రిపోర్ట్స్ లో లోన్లీనెస్ ఇంకోటి చూడండి, మీకే తెలుస్తుంది. సో ఈ లోన్లీనెస్ ని తగ్గించుకోవాలి, అప్పుడే మనం ఈ హార్ట్ అటాక్స్, ఈ షుగర్ పేషెంట్స్ ఆ పర్సంటేజ్ అనేది తగ్గించగలం. సో మీరేమంటారో మీ ఒపీనియన్ ని కమెంట్ చేయండి.